నమస్తే అండి. మనకు చాలా రోజుల తర్వాత మంచి ప్రాపర్టీ వచ్చిందండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోకి వెళ్ళకముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నాను. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదంతా కూడా పార్కింగ్ అండి. పార్కింగ్ కూడా చాలా స్పేస్ ఇచ్చారు. పార్కింగ్‌లో కూడా ఫాల్ సీలింగ్ చేశారు. ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి. పిల్లర్స్‌కి కూడా చూడండి టైల్స్ పేస్ట్ చేశారు. ఇటొచ్చి స్టెప్స్ వైపు ప్లేసు. అదేవిధంగా ఇక్కడ వరండాలో కూడా చూడండి మొత్తం ఈ లైన్ అంతా కూడా మనకు పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు. ఇక్కడ ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి. అదేవిధంగా ఇదొచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ అండి. మునిసిపల్ వాటర్ కోసం సంపు. ఇదొచ్చేసి మనకు బోర్ అండి. బోర్ విత్ మోటరు. చాలా బావుంటుందండి హౌస్ అయితే. ఇక్కడ సైడ్ పిల్లర్‌లకు గూడా మొత్తం గూడా టైల్స్ పేస్ట్ చేశారు. చుట్టూ గూడా అటు లాస్ట్‌కొచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు. ఇది నార్త్ ఫేస్ మెయిన్ డోర్ అండి ఇది. ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఒకవైపు మొత్తం పార్కింగు, ఇంకోటి సింగిల్ బెడ్‌రూమ్ ఇచ్చారు ఇందులో. ఫాల్ సీలింగ్ చేశారు. లైట్లు కూడా ఫిట్ చేశారండి. ఇదొచ్చేసి హాల్ అండి. ఎదురుగా మనకు టీవీ షెల్ఫ్. ఇదంతా కిచెన్ అండి. ఇటు ఈస్ట్ సైడ్ కూడా చూడండి ఒక డోర్ ఇచ్చారు. ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్‌రూమ్ ఇచ్చారండి. ఫస్ట్ ఫ్లోర్‌లో డబుల్ బెడ్‌రూము. ఇల్లు మొత్తం గూడా సింగిల్ కోట్ కలరేశారు. ఆల్మోస్ట్ 90% వర్క్ అయిపోయిందండి మొత్తం గూడా. అదేవిధంగా ఇదొచ్చేసి ఇక్కడ మనకు వాష్ బేసిన్ ఇస్తారు. టైల్స్ కూడా మొత్తం పేస్ట్ చేశారు చూడండి. ఇదంతా కూడా మనకు సింగిల్ బెడ్‌రూమ్ అండి. ఒక బెడ్‌రూమ్ ఇది. ఈ గ్రౌండ్ ఫ్లోర్‌లో సింగిల్ బెడ్‌రూమ్ ఇచ్చారు. ఈ సింగిల్ బెడ్‌రూమ్‌లో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి. హౌస్ మొత్తం గూడా ఫాల్ సీలింగ్ చేశారండి. లైట్లు ఫిట్ చేశారు. ఫ్లోరింగ్ అయితే మొత్తం గూడా మార్బుల్స్ ఇచ్చారు. ఇది అటాచ్డ్ వాష్‌రూమ్ అండి. బాత్రూము. ఇందులో ఇండియన్ కమోడ్ ఇస్తూ టైల్స్ గూడా చూడండి పై వరకు గూడా పేస్ట్ చేశారండి. ఇల్లయితే చాలా బావుంటుంది. సైజు కూడా స్క్వేర్ బిట్ లాగా చాలా బావుంటుందండి. ఇది మెయిన్ రోడ్డుకి గూడా వాకబుల్ డిస్టెన్స్ ఉంది. ఆల్మోస్ట్ 95% మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఈ ఫ్లోర్ అంతా. ఇదొచ్చేసి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు. ఒక ఈజీగా 2, 3 కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చండి. అదేవిధంగా ఇటొచ్చేసి మనకు స్టెప్స్ కింద ప్లేస్ అండి. ఇక్కడ కూడా మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు. లాస్ట్‌కి వాష్ ఏరియా ఇచ్చారండి. ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్‌కండి. స్టెప్స్‌కి కూడా గ్రానైట్ ఇచ్చారు చూడండి. స్టెప్స్‌కి కూడా స్టీల్ రైలింగ్ ఫిట్ చేస్తారు. ఈరోజో రేపో స్టీల్ రైలింగ్ ఫిట్ చేస్తారండి. అదేవిధంగా ఇదొచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్‌లో బాల్కనీ అండి ఇది. బాల్కనీలో కూడా ఫాల్ సీలింగ్ చేశారు. ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ స్టీల్ రైలింగ్‌తో పాటు గ్లాస్ ఫిట్టింగ్ చేస్తారండి. అదేవిధంగా ఇదొచ్చేసి వరండాలోని ఎలివేషన్ అండి ఇది. ఎలివేషన్‌లో కూడా పెద్ద టైల్స్ ఇచ్చారు. ఇది మెయిన్ డోర్ అండి. టేక్ వుడ్‌తో చేసిన మెయిన్ డోరు. ఈ హౌస్ వచ్చేసి మనకు చెర్లపల్లి స్టేషన్‌కు నియర్ బై ఉంటుందండి. ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు, అదేవిధంగా డైనింగ్ హాల్ కూడా మొత్తం పెద్దగా ఇచ్చారండి. ఇటొచ్చేసి ఇక్కడ ఇది టీవీ షెల్ఫ్ ఇచ్చారు. టీవీ షెల్ఫ్ బ్యాక్ సైడ్ కూడా టైల్స్ కూడా పేస్ట్ చేశారు చూడండి. ఇటొచ్చేసి 2 బెడ్‌రూమ్స్, ఒకటి కామన్ వాష్‌రూము. ఇక్కడ మనకు ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ డైనింగ్ ఏరియా నుంచి ఇటు బయటికి వెళ్తే ఇక్కడ మనకు రైట్ సైడు వాష్ ఏరియా ఇచ్చారండి. ఇదంతా కూడా లివింగ్ రూమ్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఇటొచ్చేసి మనకు పూజ రూమ్‌తో పాటు కిచెన్ కూడా ఇచ్చారు. ఇది పూజ రూమ్ అండి. పూజ రూమ్‌లో పై వరకు టైల్స్ పేస్ట్ చేశారు. వెంటిలేషన్‌కి కూడా ఏం ప్రాబ్లమ్ లేదండి. అదేవిధంగా ఇటొచ్చేసి మనకు కిచెన్ ఇచ్చారు. కిచెన్‌లో కూడా మనకు 2 సైడ్స్ కూడా షెల్ఫ్‌లు ఇచ్చారు చూడండి. వెంటిలేషన్‌కి విండో ఇచ్చారు. ఇటు టైల్స్ కూడా పై వరకు ఇచ్చారు. అదేవిధంగా ఈ కిచెన్‌లో లో రూఫ్ ఇస్తూ ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్‌లో కూడా లైట్ ఫిట్ చేశారండి. ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి, హైదరాబాదు. ఇది ఈసీఐఎల్‌కు, ఏఎస్ రావు నగర్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇది 133 స్క్వేర్ యార్డ్స్ అండి. 133 గజాలు. అదేవిధంగా ఇదొచ్చేసి మన కామన్ వాష్‌రూము. కామన్ వాష్‌రూమ్‌లో కూడా టైల్స్ పైదాకా పేస్ట్ చేసి ఫాల్ సీలింగ్ కూడా చేశారు. ఇందులో వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు. అదేవిధంగా ఇదొచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్‌రూమ్ అండి. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి 1,25,00,000 అండి. 1,25,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. ఎందుకు రేటు 1,25,00,000 అంటే ఇది మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరగా ఉంటుందండి. అదేవిధంగా ఇల్లు కూడా చాలా బావుంటుంది. సైజు కూడా మంచిగా స్క్వేర్ టైప్‌లో ఉందండి. ఇది మాస్టర్ బెడ్‌రూము.
ప్రైస్ నెగోషియబుల్ చేస్తారు. అదేవిధంగా మీరు ఒకవేళ లోన్ చేసుకోకున్నా కూడా బిల్డర్ లోన్ చేసిస్తారండి. ఆల్మోస్ట్ మా హౌస్ మొత్తం కంప్లీట్ అయిందండి. ఇంకా సెకండ్ కోట్ కలర్ చేసిస్తే అయిపోతుంది. ఇంకా బాత్రూమ్‌లో కమోడ్స్, ట్యాప్స్ కూడా ఫిట్ చేసిస్తారు. ఇదొచ్చేసి అటాచ్డ్ వాష్‌రూమ్ అండి. ఈ అటాచ్డ్ వాష్‌రూమ్‌లో కూడా వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారండి. ఈ హౌజు వచ్చేసి మనకు 133 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి. G+1. అదేవిధంగా దీని ప్రైస్ వచ్చేసి 1,25,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. ఇది నాగారంలో ఉందండి. నాగారం హైదరాబాద్‌లో. ఇది ఏఎస్ రావు నగర్ ఈసీఎల్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా మెయిన్ రోడ్డుకి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. చుట్టూ హౌసెసే ఉన్నాయి. మెయిన్ రోడ్డుకు దగ్గరికెళ్తే షాప్సు, కాలేజెస్, స్కూల్ కూడా ఉన్నాయండి. బస్ స్టాప్ కూడా ఈ ఇంటి నుంచి మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉంటుంది. అక్కడ బస్ స్టాప్ ఉందండి. అన్నీ నైట్ 11:00 వరకు గూడా ఇక్కడికి నాగారంకి ఆర్టీసీ బసెస్ ఉంటాయండి. అదేవిధంగా ఇక్కడొచ్చేసి స్టెప్స్ వచ్చేసి మనకు డాబా మీదకండి. ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే 1 డే బిఫోర్ మాకు కాల్ చేయండి. ఫోన్ నంబర్ వచ్చేసి 8500852277 అండి. రెయిన్ వాటర్ రాకుండా ఇక్కడ ఇదంతా క్లోజ్ చేశారు డాబాతోని. ఫోన్ నంబర్ వచ్చేసి 8500852277 అండి. అదేవిధంగా ఇక్కడ ఇదొచ్చేసి మనకు స్లాబ్ మీద ప్లేస్ అండి. ఇక్కడ 1000 లీటర్‌వి 2 వాటర్ ట్యాంక్స్ ఇస్తారు. చూడండి చుట్టూ గూడా హౌసెసే ఉన్నాయి. అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి. ఉండొచ్చండి. రెంట్ కూడా వస్తుంది. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.